సర్పము ఏ విధంగా అయితే హవ్వను మోసగించిందో, మోసగించడం అనేది అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క ఉద్దేశం. ఇది నిజమా అని ఒక్క ప్రశ్న వేయగానే హవ్వ జీవితం అంతా కూడా తలక్రిందులైపోయింది. ఆదాము కూడా హవ్వను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. ప్రియులారా గమనించండి, దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి, దేవుని చెప్పిన మాటను వక్రీకరించి అపవాది మాట్లాడాడు. ఈ పండు తిను దినమున మీరు నిజంగా దేవుళ్ళగా అయిపోతారా? దేవుళ్ళగా అయిపోతారు మీరు. దేవుని అవసరం మీకేంటి? మీరే దేవుళ్ళు, మీరే మీ భవిష్యత్తుని శాసించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది అలాంటి అనుభవాల్లో బ్రతకట్లేదా? అలాంటి ఆలోచనలో బ్రతకట్లేదా? మాకు ఎందుకండి దేవుడు? మాకేం అవసరం అండి దేవుని దగ్గర రావడానికి? మాకు డబ్బు లేదని రమ్మంటారా? లేదా మాకు జాబ్ లేదని రమ్మంటారా? మాకు ఆస్తులు లేవని రమ్మంటారా? మాకు జ్ఞానం లేదని రమ్మంటారా దేవుని దగ్గరికి? వై వీ నీడ్ టు కమ్ టు గాడ్? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. సెల్ఫ్ డిపెండెన్సీ అనేది చాలా చోట్ల పెరిగిపోతున్నప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలని బైబిల్ సెలవిచ్చింది.